ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ముండ్లమూరు పోలీస్ శాఖ. ప్రకాశం జిల్లా ముండ్లమూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో 76వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవాలన్నారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించి ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడ మా రిపోర్టర్ సల్మాన్ రాజు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. వందే మాతరం शुरू कर। Down. హై స్కూల్ ఇలా పిల్లలు అడిగినట్టు ఈ గణతంత్ర దినోత్సవం అంటే మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించి వెళ్ళిపోయిన తర్వాత మనం పరిపాలన ఎట్లా చేసుకోవాలి అనే దానికోసం కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. ఆ రాజ్యాంగం ప్రకారం పరిపాలన ఒక మన దేశాన్ని పరిపాలించుకునే దిశగా అడుగులేసే క్రమంలో సామ్యవాద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన రోజు అన్నమాట ఈ రోజు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్పుడు జనవరి 26వ తారీఖున స్వతంత్రం వచ్చిన ఫస్ట్ జనవరి 26వ తారీఖు నుంచి గవర్నమెంట్ ఫామ్ అయ్యి రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన కొనసాగించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ, అదేవిధంగా రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ గారికి, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారికి వారి యొక్క సేవలను అందరినీ మనం స్మరించుకుంటూ ఉండాలన్నమాట. అందరికీ మరొకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముండ్లమూరు గ్రామంలోని ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. లైవ్ 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముండ్లమూరు మండలంలోని ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా
స్వాతంత్ర సమరయోధుల వారి యొక్క త్యాగాల ఫలితంగా స్వాతంత్రం సాధించుకున్నందుకు గాను వారి యొక్క సేవలని కొనియాడుతూ వారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవం అనగా రాజ్యాంగాన్ని మన దేశాన్ని ఎలా పరిపాలించుకోవాలని రాజ్యాంగాన్ని రాసుకున్న తర్వాత మనం సర్వసత్తాక ప్రజాస్వామిక లౌకిక రాజ్యంగా ఏర్పడి పరిపాలన కొనసాగించిన మొదటి జనవరి 26వ తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అక్కడి నుంచి ప్రజలందరూ స్వేచ్ఛా వాయువులతోటి జీవిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు కూడా గత స్వతంత్ర సమరయోధులు చేసిన సేవలని స్మరించుకుంటూ వారి పాఠ్యాంశంలో ఉన్నటువంటి విభాగాలను అన్నింటినీ చదువుకుని వారి యొక్క సేవలను తెలుసుకుని నైతిక వాల్యూస్ పెంచుకోవాల్సిందిగా తెలియజేయటం.